గ్యారంటీ లేని వస్తువు, గ్యారంటీ గల వస్తువు. గ్యారంటీ లేని వస్తువు గురించి పెద్దగా మనం ఏం పట్టించుకోరు మన వాళ్ళు. గ్యారంటీ గల వస్తువు గురించి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు, ఎంత శ్రమైనా కష్టపడతారు. గ్యారంటీ గల వస్తువు అంటే బంగారం కావాలని చెప్పేసి 916 కేడిఎం బంగారం, ఈ బంగారం 916 కేడిఎం ముద్ర ఉన్నటువంటి బంగారం కోసం మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. 916 ముద్ర అంటే స్టాంపింగ్ ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే మనం ఎంచుకుంటాం. దానికి మనకు స్టాంపింగ్ తీసుకొని మనం వచ్చేస్తాం. అంటే 916 కేడిఎం ఈ బంగారానికి ఏం చూపిస్తుందంటే బంగారం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క నాణ్యతని, దాని విశిష్టతను చూపిస్తుంది. పనికిరాని బంగారం గురించే నీకు దానికి స్టాంపింగ్ ఉండాలి, 916 కేడిఎం కావాలి, గుర్తింపు ఉండాలని పోతున్నవే. నీ జీవితానికి నీకు ఒక రక్షణ అనే ముద్ర అనేది లేకపోయేది. దానికోసం నువ్వు ప్రయత్నం చేయట్లేదు. గ్యారంటీ లేని వస్తువు అంటే నీ జీవితం. గ్యారంటీ ఉన్న వస్తువు అంటే మరణం. మరణంలో కూడా నీకు గ్యారంటీ కావాలి, రక్షణ అనే ముద్ర కావాలి. గ్యారంటీ లేని జీవితంలో విశాలమైనటువంటి మార్గం, ఇరుకు మార్గం రెండు ఉంటాయి. విశాలమైన మార్గంలో వ్యభిచారం, మోసం, నరహత్య, అబద్ధాలు, జూదం, త్రాగుబోతులు, దేవుని అనుసారం దేవుని వాక్యానుసారం జీవించరు, దేవుని యందు భక్తి ఉండదు, లెగిస్తే అబద్ధాలు, వేలన చేయటం, మోసగించటం, ద్వేషించటం, అన్నీ కూడా విశాల మార్గం. ఆ స్టాంపింగ్ నీకు కావాలా? ఇరుకువైన మార్గము దేవుని యందు, ఆయన యందు విశ్వాసించి ప్రభు యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన వాక్యమునందు, జీవము గల వాక్యమునందు జీవించాలి. ఆయన వైపు చూస్తే నీ యొక్క మార్గములన్నీ కూడా దేవునికి మహిమ కలిగే విధంగా ఉండాలి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. అయినా పర్లేదు, దేవునికే మహిమ కలుగునుగా. కానీ దేవుని యందు నువ్వు ఆయన వైపు చూస్తూ నువ్వు నడవాలి, ఆయన యందు నువ్వు జీవించాలి. అది నీకు ఇరుకైన మార్గం, తర్వాత విశాలం అవుతుంది. ప్రభువుని వెలిగి ఆయన యందు నువ్వు జీవించాలి. ఆరక్షణమైనటువంటి స్టాంప్ కావాలని కోరుతున్నాను. విశాలమైనటువంటి స్టాంప్ కావాలా నీకు? రక్షణ అనే స్టాంప్ కావాలా? ముద్ర అనేది. నువ్వు విశాలమైన మార్గం అనుకుంటే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి పోతుంది. నరకానికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ అనేది అగ్ని ఆరదు, పురుగు చావు. యుగాలు నువ్వు కలుతూనే ఉంటుంటావు. యుగాల ఆత్మ కాలుతూనే ఉంటుంది. ఆక్షన్ స్టాంప్, అది ఆ స్టాంప్ కావాలి. అది కావాలా నీకు? పరలోక రాజ్యం అనేటువంటి నిత్య జీవం గలటువంటి జీవంలో జీవించుటకు యేసు రక్షణ అనేటువంటి ముద్ర కావాలి. ఇది కావాలి ఈ రెండిట్లోని. వీటి కోసం నువ్వు ప్రయత్నం చేయి. దేవుని యందు నువ్వు విశ్వాసించడానికి ఆయన మార్గంలో నడవాలి, ఆయన తోలో నడవాలి, ఆయన యందు నిత్య జీవంలో జీవించాలి. జీవం గల నిత్య జీవితం రావాలంటే రక్షణ అనే ముద్ర నీకు ఉండాలి. పనికిరాని 916 కేడిఎం కోసం నువ్వు ఆశపడి ముద్ర, నువ్వు ఏ రోజు చనిపోతావో ఎప్పుడుంటావో నీకు తెలియదు. నీ జీవితమే నీకు పని లేదు. అయినా 916 కేడిఎం బంగారం నాణ్యత కావాలని పోతున్నావు. మరి నీలో నాణ్యత చూడ దేవుడు. నీ జీవితంలో రక్షణ అనే మార్పు ముద్ర లేకపోతే దేవుడి దగ్గర రాణిస్తాడా? ఆ రాజ్యానికి నిన్ను వారసులు చేస్తాడా?
ఆయన బిడ్డగా దీన్ని స్వీకరిస్తాడా? గడిపోతే నీ ఆలోచన ఏమైపోతుంది ఇది యొక్క విధి విధానం? ప్రేమైన బిడ్డలారా, ఆలోచించుకో. ఈరోజు దేవుడు నీ ఆత్మ కావాలని అడిగితే నువ్వు ఈరోజు నీ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుందని నువ్వు పరిశీలన చేసుకుని నువ్వే క్వశ్చన్ వేసుకో, నువ్వే దానికి ఆన్సర్ నీకు వస్తుంది. నీ ఆత్మ అనేది విశాలమైన మార్గంలో ఉందా, రక్షణ అనేటువంటి మార్గంలో ఉందని ఆలోచించుకో. దీన్ని బట్టి నువ్వు మారు మనసు పొందాలా. మారు మనసు పొందకపోతే ఏంటి, మారు మనసు పొందేది జీవం. దీని గురించి నువ్వు ఆలోచించు. పనికిరాని బంగారం గురించి ఆలోచించ. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని ఉపయోగించి పనికిరాని బంగారం కోసం ప్రయాసపడి దూరం వెళ్ళి తీసుకుని వస్తున్నావు. మన విలువైనటువంటి జీవితం దేవుని యందు మనం విశ్వాసించగలిగి ఆయన రక్షణ పొంది ఆయన యందు మంచి ముద్రగా ఉంచబడి నిత్య జీవంలో ఉండే ఆయన వారసులుగా ఉండటానికి నువ్వు నీకు ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు విశాలమైన మార్గంలో నీ పాపిష్ట జీవితం ఉన్నట్టు నీ పాపిష్ట జీవితం మారకపోతే దేవుని యందు ప్రయాసపడి దేవుడు నాకు క్షమించు అని చెప్పి ఆయన సాగిలపడి అడుగు. మోకాలేసి అడిగి ప్రార్థన చేయి. దేవుని యందు విశ్వాసించడానికి ప్రార్థన చేయి. దేవా, నేను పాపిని, ఘోరమైన పాపిని, నన్ను క్షమించాయా అని ఆయన పాదాలు పట్టు అడుగు. నీ రక్షణ మార్గం అని ముద్ర కావాలయ్యా. నీ నిత్య జీవమైనటువంటి మార్గం నాకు ఇవ్వయ్యా. పరలోక రాజ్యం అనేటువంటి జీవాకు నాకు ఇవ్వని చెప్పి ఏకోజామున లేసి ఆయన మోకాలేసి ప్రార్థన చేయి. దేవుని యందు సాగిలపడు. దేవుని ప్రార్థన చేయి. ఆయన అడుగు. అసలు నీ స్థితిగతులు మార్చగల దేవుడు ఆయన. ఈ రోజు నీ దినము నీది, రేపటి దినము నీది కాదు. రేపటి దినము గురించి నువ్వు అతిశయపడని అవసరం లేదు. రేపటి దినము దేవుని యందు ఉన్నది. అందుకని ఏకోజామున లేచిన తర్వాత ప్రార్థనలో, దేవా, ఈ దినము ఈ రోజు గడిచిన కాలంలో నడిపినందుకు మీకు స్తుతి స్తోత్రములు. రాబోయే మళ్ళీ ఆయుష్ను పెంచి మళ్ళీ ఒక రోజు నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు నాయనని చెప్పి తెలియపరచాలి. ప్రతిరోజు నువ్వు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన ప్రతి దినము కూడా నీ చేతిలో లేదు. నీ ఆయుష్నిచ్చేటువంటి దేవుని యందు విశ్వాసం ఉండాలి. రక్షణ అనే ముద్ర కావాలి నీకు. పనికిరాని ముద్రల కోసం 916 కేడియం కోసం నువ్వు ఆశపడుతున్నావే. నీ రక్షణ నీ కోసం కావాలని నువ్వు ముద్ర కోసం వెతుకు. నీకు నిత్య జీవం కావాలంటే ఆయుధాలైనటువంటి వెళ్ళు. ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి. ఇప్పుడు జీవం గ్యారంటీ లేని వస్తువు జీవితం అయితే, గ్యారంటీ ఉన్న వస్తువు మరణము. ఈ రెండింటి మధ్యలో నిత్య జీవం ఉన్నది. ఈ నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? రక్షణ అనే స్టాంపింగ్ ఉండాలి, నీకు ముద్ర ఉండాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నటువంటి దేవుని యందు విశ్వాసించు. ఆ మార్గము, ఆ స్టాంపింగ్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అంటున్నారు. ఆయన యందు మనం విశ్వాసమించి ఆయన యందు మనం యథార్థమైన జీవితం జీవించాలి. నువ్వు పాపం చేసి నువ్వు మరణిస్తే ప్రతి ఒక్కరు మరణిస్తాడు. ప్రతి ఒక్కరు మరణిస్తారు. మరణించిన తర్వాత మన ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తున్నది దాని యందు మనం విశ్వాసించాలి. నరకానికి మనం పోతే దేవుని మన పాపం వల్ల వచ్చే జీతము, ఒకవేళ మన పాపం వల్ల ఒక మరణం పొంది దానివల్ల మన జీతం మరణం అయితే మన ఆత్మ అగ్నిలో ఎప్పుడు కాలబడుతూనే ఉంటుంది. యుగమాలు కాలుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే రక్షణ మార్గం. దేవుని యందు నువ్వు మరణిస్తే నీవు పరలోక రాజ్యంలో వారసుడిగా ఉండి నిత్య జీవంగా ఉంటావు. నిత్య జీవం కోసం నువ్వు దేవుని యందు సాగిలపడి నీ పాపాలు మన్నించుకొని ఎదిగి దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉండి ఆయన క్రియలను చేయాలి. దేవుడు అడగడా, నా కోసం నువ్వు ఏం పని చేసి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నీ దగ్గర ఏ సమాధానం లేకపోతే దేవుడిని నిత్య జీవనం తీసుకుంటాడా? నీ ఆత్మని నీ విధంగా రక్షించాలని అడుగుతారు. అది కదా.
గ్యారంటీ లేని జీవితం, గ్యారంటీ ఉన్న మరణం. గ్యారంటీ ఉన్న మరణంలో దీంట్లో మన గ్యారంటీ ఉన్నటువంటి మరణంలో నరకానికి పోయేటువంటి మార్గం ఉంటుంది, దేవుని యందు నిత్య జీవము గల మార్గాలు ఉంటాయి. మనుషుడు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన జీవన శైలిలో ఆయన చేసినటువంటి ఆయా క్రియలు, ఆయన చేసినటువంటి పనులు బట్టి ఈ మనుషుడు పుట్టిన ప్రతి మనుష్యుడు మరణించక తప్పదు. కానీ ఈ మరణంలో మరణించినప్పుడు ఈ మనిషిని యొక్క విధానం అంతా కూడా అక్కడ స్టడీ చేస్తారు పరలోక రాజ్యం. ఇతను చేసిన తప్పులు లిస్టు, ఇతను శ్రేష్ఠుడా లేదంటే ఇతను చేసిన పాపాలను బట్టి ఆయా క్రియలను బట్టి నీకు నరకాన్ని పంపించటం, నీ క్రియలు మంచివి అయితే దేవుని యొక్క రాజ్యంలో నిత్య జీవనం పంపిస్తారు. అక్కడ తీర్పు ఉంటుంది, అక్కడ న్యాయాధిపతులు ఉంటారు, న్యాయాధిపతుల ద్వారానే తీర్పు ఉంటుంది. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్క మనిషి మీద నీకు అన్వేషణ ఉంటుంది. అక్కడ 916 కేడియం బంగారం గురించి నువ్వు ఆలోచించి ఒక మనుషుడిగా నువ్వు వెళ్ళి పరిగెత్తి ఇది స్టాంపింగ్ కరెక్ట్గా ఉండాలి, ఇది కరెక్ట్గా అయితే నేను తీసుకుంటా అని చెప్పేసి నువ్వు ఇక్కడైతే నువ్వు 916 కేడియం బంగారం గురించి నువ్వు ఆలోచన చేసావే, పనికిరాని బంగారం గురించి. దానికి బంగార స్థితిగతులు బాగున్నాయి అంటేనే కదా దానికి నాణ్యతను బాగుండాలని చెప్పేసి నువ్వు స్టాంపింగ్ అడిగావు. మరి దేవుడు నీ రాజ్యానికి వారసులు అయ్యేటప్పుడు నువ్వు దేవునికి పనికి వచ్చే వ్యక్తివా కాదా అని చెప్పేసి అతను పరిశోధన చేస్తారు కదా. రక్షణ అనేటువంటి ఒక ముద్ర ఉండాలి, దాని కోసం మనం ప్రయత్నం చేయాలి. రక్షణ అనే ముద్ర కోసం నువ్వు ప్రయత్నం చేయి. దేవుని యందు నిత్య జీవించడానికి ప్రయత్నం చేయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పాపిష్టోడు చనిపోతారు, దేవుని నమ్ముకోని చనిపోతారు, పరిశుద్ధాత్మలు చనిపోతారు, నీతి మందులు చనిపోతారు, అందరూ చనిపోతారు. వారి యొక్క మరణాలు ఎలా సంభవించినో కానీ మరణించిన తర్వాత వారి యొక్క చేసిన క్రియలను బట్టి వాళ్ళ ఆత్మ అక్కడ వాళ్ళ తీర్పు తీర్చబడుతుంది. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి 9వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తున్నారంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడేది. ప్రతి ఒక్కసారి జన్మించిన ప్రతి మనిషి ఈ భూమి మీద ఉన్న వ్యక్తి ఒక్కసారే మరణిస్తారు. ఆ మరణం పొందిన తర్వాత ఆత్మ అనేది మనం చేసినటువంటి క్రియలను బట్టి ఆ నిత్య జీవమా లేదంటే నరకమా అనేది ఆ తీర్పుని బట్టి ఉంటుంది. ప్రతి మనిషి తన యొక్క జీవన శైలిని పెంచుకుంటకు రోజుకి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పి భవిష్యత్తు ప్రణాళిక అనేది నీ చేతిలో లేదని చెప్తాను. భవిష్యత్తు అనేది నీ చేతిలో లేదు. కొంతమంది ఎత్తిగా అతిశయపడి నేను పెద్ద హాస్పిటల్ కడతాను, పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కడతాను, దాన్ని నేను వారసుని అవుతాను, ఇంకా రకరకాల కళలు కంటుంటారు, అతిశయపడుతుంటారు. చాలా మంది వాళ్ళ యొక్క కళలు ఊహకు అందని విధంగా ఉంటాయి. కానీ అవన్నీ శాస్త్రం కాదు. ఈరోజు ఈ నీతి రేపటి దినం అనేది కాదు, అది దేవుని యందు మాత్రమే ఉంటుంది. అందుకని దేవుని యందు నువ్వు విశ్వాసించాలంటున్నారు. ప్రతిరోజు నువ్వు దేవునికి నీ ఆశని పెంచినందుకు, ఒకరోజు నిన్ను ఎక్స్టెండ్ చేసినందుకు ఆయన గారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళను. అది ఏకోజామున లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి, దేవుడా నన్ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడి మళ్ళీ మాకు మరుసటి రోజుకి నాకు అవకాశం కల్పించి నా ఆయుష్ని పెంచినందుకు దేవుని యందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఒకరోజు కాదు, ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ ఆయుష్ని పొడిగించినటువంటి దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని. ఎందుకంటే ఈ రోజు నీతి కాబట్టి రేపు దినము నీది కాదు కనుక. నీ ఆశ ఎక్కడికి వెళ్తుంది, నీ పరుగులు ఎక్కడ, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, దేని యందు నువ్వు విశ్వాసిస్తున్నావు. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు, పాపిష్ట జీవితాన్ని విడనాడు.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు ఏమంటున్నాడంటే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకునే వాళ్ళారా, రేపేమీ సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనుడి. ఆవిరంటి జీవితం అంది. అంతలోనే కనబడుతూ అంతలోనే మాయమైపోయి మన జీవితాలు ఇవి. అతిగా ఆశపడి దీన్ని ఇక్కడ అది సంపాదిస్తాను ఇది సంపాదిస్తాను, ఇంక ఈ దేశం కాకుండా ఏరే దేశంకి వెళ్ళి అక్కడ నేను ఇంకా పని చేసుకొని డబ్బు బాగా సంపాదించి రకరకాల మిద్దెలు కట్టుతాను, మంచి ఖరీదైన కార్లు తిరుగుతాను, ఖరీదైనటువంటి వస్తువులు ధరిస్తాను, రకరకాల ఆశలు నీకు అతి ఆశపడద్దు అంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. నువ్వు ఒక పరదేశివి. జమ్మూ నుండి కాశ్మీర్ వరకు ఒక రైలు పట్టణంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దిగుతుడు పోయాడు పోతాడు, వాడు కాలం వచ్చినప్పుడు దిగిపోతూనే ఉంటాడు. ఏది శాశ్వతం కాదు. చివరికి ప్రయాణం చేసేవాడు కూడా దిగిపోతాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. పరలోక రాజ్యం అనే ముద్ర కోసం నువ్వు ప్రయాణం చేయాలి. నీ యొక్క ప్రయత్నం ఎక్కడికి పోతుంది? ఆవిరి వంటి నీ జీవితం. గడ్డి పువ్వు వంటి జీవితం, వాడిపోయినటువంటిది. పువ్వు పరిణమించి వాడిపోయిన తర్వాత కింద పడిపోతుంది. అలాంటి జీవితాలు మనవి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనే వెరగాలి. ఆ జీవగల వాక్యమందు నువ్వు జీవించాలి. దేవుని వైపున చూడు. పాపిష్టి జీవితానికి బాయ్ చెప్పు. నరకాజ్ఞ నుంచి నువ్వు రక్షించబడాలి. దేవుని యందు విశ్వాసించు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యందు మనం విశ్వాసం కలిగి ఉండి రక్షణని ఒక ముద్ర కలిగి ఉండాలి. రక్షణని ముద్ర లేకుండా, దేవుని విశ్వాసం లేకుండా దేవుని వారసులు మనకు కావు. నేను చెప్తున్నాను కాదు, కానీ మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు పలాని వ్యక్తి నాకు వాక్యం చెప్పాడు, పలానా పీటర్ అనే వ్యక్తి నాకు ఇలా వాక్యం చెప్పాడు. వాక్యానుసారంగా దేవుని వాక్యంలో నిజమే ఉంటుంది. నా జీవన శైలిలో నేను ఏం తప్పు చేస్తున్నాను, నా జీవితం ఎలా ఉంది, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నానా? ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఆత్మను నువ్వు పరిశీలన చేసుకో. నిజంగా నువ్వు దేవునిలో మార్పు పొందాల్సిన అవసరత ఉన్నదా? దేవుని యందు నువ్వు అబద్ధకుడిగా జీవిస్తావా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడానికి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరు చెప్పనవసరం లేదు. పరలోకానికి నరకానికి మధ్య తేడా చాలా ఉంది. నీకు చెప్పాలంటే కొన్ని వందల రెఫరెన్స్ నీ ఇవ్వగలను, కానీ నీకు అవసరం లేనివంటి వాటి గురించి నీకు చెప్పను. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, పరలోక రాజ్యము వెళ్ళాలంటే, నిత్య జీవులు నేను ఉండాలంటే దేవుని యందు విశ్వాసించాలి. ఆయన వాక్యానుసారం జీవించాలి. ఆయన యందు విశ్వాసించాలి. దేవుడు అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం చేసావు అంటే నువ్వు ప్రశ్నకి సమాధానంగా ఉండాలి. ప్రశ్న క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. దేవుని యందు విశ్వాసించు. పాపిష్టి జీవితానికి గుడ్ బై చెప్పు. నరకమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టు.